హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మీ సైలాస్ కిచెన్. ఈరోజు నేను చాలా మందికి ఏంటంటే దోశలు తినాలనిపిస్తుంది, ఇన్స్టెంట్గా తినలేము. ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే దోశలు తినాలనిపిస్తుంది, బియ్య పిండితోని కాప్స్ అవి ఇవి వేస్ట్ అని. సెకండ్. మూడోది ఏంటంటే దోశలు తినాలనిపిస్తుంది, దాంట్లో ఇంత నూనె పడుతుంది, వేయాలా చెయ్యాలా, పచ్చడి ఎవరు చేయాలి, వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి జస్ట్ 1 అవర్ నానబెడితే చాలు. ఒక ముందు మీరు అన్నీ ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు వితౌట్ కాప్స్. డయాబెటిక్ పేషెంట్స్, ఇంకొకరు టేస్టీగా తినాలనుకునే వాళ్ళు, దోశలు ఎర్రగా కాలిస్తే చాలా బాగుంటాయి కదా, ఈ కలర్ ఎలా వస్తుందో అనుకునే వాళ్ళకి వాళ్ళ ఫుల్ స్టాప్. నేను మంచి ఎర్రటి రంగులో చక్కటి రుచితోని చక్కటి న్యూట్రియన్స్ ఉన్న అద్భుతమైన ఇన్స్టెంట్ దోశ చేసి చూపించబోతున్నాను విత్ 4 or 5 ఇంగ్రీడియంట్స్ అంతే, ఇంకేమొద్దు. రెడీయా? చలో టేక్ ద ఛాలెంజ్. సో ఇంతకీ ఏంటి అంటారా? ఇదిగోండి, ఎర్ర కందిపప్పు. 1 గ్లాసు ఎర్ర కందిపప్పుకి 1/2 గ్లాసు పొట్టు పెసరపప్పు. ఇది అండి. రెండే హెల్త్లో. మసూర్ దాల్ అంటారు దీన్ని, ఎర్ర కందిపప్పు అంటారు. పప్పు టమాటాకి, కొన్ని పప్పులకి, దాల్చాకి, వాటికి ముస్లిమ్స్ బాగా వాడతారు, చాలా టేస్ట్ ఉంటుంది ఆ మసూర్ దాల్ తోటి. అండ్ ఈ పొట్టు పెసరపప్పుతోటి అద్భుతమైన దోశ చెయ్యబోతున్నాను మీకోసం. చలో ఈ రెండిట్లో నీళ్ళు తీసేసి మిక్సీ గిన్నె తీసుకొస్తాను. అందులో ఏమేమి వేస్తాం మిక్సీ వేసేటప్పుడు చూడండి. ఇదిగోండి, కందిపప్పు తీసుకున్నాను, చక్కగా నానింది ముద్దుగా. పెసరపప్పు పొట్టుతో సహా వేయండి. చాలా టేస్ట్ ఉంటుంది, మంచి ఫైబర్ అండి, ఎవరైనా తినచ్చు, ఏం కాదు. ఎలాంటి కాప్స్ ఏం లేవు, మంచి న్యూట్రియన్స్, ప్రోటీన్స్ అందుతాయి మీకు పప్పులోంచి. అండ్ మనం ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ కూడా వెరీ లెస్. ఒక చిన్న ఉల్లిగడ్డ వేయండి అంతే, చిన్న అల్లం ముక్క, అండ్ 4 పచ్చిమిరపకాయలు. అందుకు కారణం ఏంటంటే ఎర్ర కారం వేస్తున్నాను ఇందులో నేను, దానివల్ల మనకి దోశ కలర్ వస్తుంది, ఎర్ర కలర్ వస్తుంది, తినాలనిపిస్తుంది. కొద్దిగా పసుపు వేస్తున్నాను, మనం కూర వండుకున్నట్టే. సరిపోను ఉప్పు వేస్తున్నాను. ఈ కొత్తిమీర ఏంటంటే ఇది మెత్తగా అయిపోయిన తర్వాత ఇది జస్ట్ పల్స్లో తిప్పినప్పుడు ఇది యాడ్ చేస్తాను. ఇది మాత్రం మెత్తగా రుబ్బుకొని వచ్చేద్దాం. ఈలోపు నేను ఒక ఇన్స్టెంట్ చట్నీ చేసానా, మీకు మిక్సీలు ఏం పని లేకుండా, అన్నీ ఎత్తుక్కునే పని లేకుండా వెరీ టేస్టీగా. ఇదిగోండి, కడాయి తీసుకున్నాను, ఒక 2 చుక్కలు ఆయిల్ వేసుకున్నాను. చూడండి, 1 టీ స్పూన్ కూడా లేదు, ఇది అంత ఆయిల్ చాలు మనకి. దోశల్లోనే ఆయిల్ తక్కువ వేసుకోమంటుంటే ఇంకా పల్లి తాలింపులు ఎందుకు వేయాలి చెప్పండి. అరే పేపర్ లీక్ అయిపోయింది. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రైయర్ లాగేయాలా? మా ఫ్రెండ్ మొన్న ఒక అమ్మాయి ఉంటుంది, అమ్మాయి అంటే షట్ అంటుంది. షిట్ని మన షిట్ అంటాం కదా, అని షట్ అంటుంటుంది, నవ్వు వస్తుంది. కొంతమంది చాలా మంది అంటుంటారు కదా అట్లాగా, షట్ అంటుంటారు. ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, ఏం కాదు వేయకపోతే చాలు. కరివేపాకేసి పోపు మాడుతుందేమో అని మీకు కొంచెం సందేహం ఉన్నా కొన్ని వాటర్ పోయండి, మంచిగా అయిపోతుంది. సో పక్కకు పెట్టిన. ఇంతకీ మన పచ్చడి ఏంటి? దోశ పిండి రెడీ అయిపోయింది, దోశలోకి ఇన్స్టెంట్ చట్నీ కూడా రెడీ చేసేద్దాం. తాలింపు రెడీగా ఉంది, తీసానా. సైలాస్ కిచెన్ పల్లి పొడి సింపుల్గా ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నాను. లోపల ఇంకో ప్యాకెట్ భద్రంగా మనది రెడీ, చాలా భద్రంగా ఉంది. స్మెల్ కానీ ఫ్లేవర్ కానీ ఏమీ మిస్ అవ్వకుండా మీరు డబుల్ సీల్. ఉప్పు కానీ ఏది కలిపేది లేదండి. పులుపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక నిమ్మ చెక్క పిండుకోవచ్చు. ఇదిగోండి, కొంచెం ఇట్లా కలిపాను పొడిని, పోపు వేసేసాను. ఫస్ట్ నాకు ఎంత పల్చగా కావాలో అన్ని వాటర్ కలుపుకుంటాను, గ్రైండ్ చేసేది కూడా లేదు. కొన్ని వాటర్, మన కన్సిస్టెన్సీ మన ఇష్టం. నాకు ఇలా చాలు. అయిపోయింది అసలు సిసలు పల్లి పచ్చడి చిటికెలో. దీన్ని ఆ దోశలకు తింటా. ఇలా మనకి జీడిపప్పు కారం ఉంది, డిఫరెంట్ కర్రీస్లో వేసుకోవచ్చు. ఉల్లిపాయ కారం ఉంది, మన రెగ్యులర్ ఉల్లిపాయతో చేసింది. ఇడ్లీ దోశ కారం అయితే హాట్ కేక్ మన దగ్గర. జీడిపప్పు కారం కూడా అంతే. ఇంకా ఏమున్నాయి, కొబ్బరి నువ్వుల కారం ఉంది, దాన్ని కూడా ఇలా చేయొచ్చు పచ్చడికి. నిమ్మకాయ పిండుదామా వద్దా? నేను పిండుతా. సో స్టవ్ అంటిచ్చేస్తున్నా. దోశలు ఎలా వస్తాయో చూద్దాం, ఎలా లేస్ వస్తాయో చూద్దాం. ఒక్క నూనె చుక్క వేస్తున్నాను, ఆనియన్ వేసి రుద్దటానికి. దోశ అనగానే నీళ్ళు ఇట్లా ఈ చప్పుడు రాని దోశ తిన్న ఫీలింగ్ రాదు. ఉప్పు కొంచెం కలిపానండి, తక్కువైంది అనిపిస్తే రుబ్బేటప్పుడు. ఇంట్లోంచి కామెంట్స్ వస్తున్నాయి, నీ డ్రెస్ కలర్ దోశ వేస్తున్నానని.
ఇప్పుడు హై పెట్టేశాను. మనం కొంచెం నీళ్ళు కలుపుకుంటే ఇంకా పలుచగా కూడా వస్తాయి ఇవి, ఇట్లా లేచి వస్తూనే ఉంటాయి. అండ్ ఇవి ఇంకా గట్టిగా పిండి రుబ్బుకుంటే కనుక బూరెలు, పునుగులు, పొంగడాలు లాంటివి కూడా చేసుకోవచ్చు. ఇది ఎర్రగా కాలనిస్తారా, చక్కగా పచ్చి పచ్చిగా మెత్తగా తింటారా, మీ చాయిస్. ఎలా అన్నా ఇవి సెట్ అయిపోతాయి. కొత్తిమీర చూసారా ఎట్లా కనిపిస్తుందో, ఆరెంజ్ మీద డిజైన్, అందుకే లాస్ట్కి వేసిన కొత్తిమీర. అసలు సిసలు దోశ కలర్. ఇది ఎవరైనా నమ్ముతారా? ఎర్రకంది పప్పుతో చేశాను దోశ అంటే. ఇదిగోండి ఒక్కటి, ఇది నాకు, మరి మీకు? దిష్టి చుక్క పడింది పక్కకి. మీరు గమనించారా, నేను దోశ వేసేటప్పుడు సిమ్లో పెట్టుకుంటున్నాను, వేయగానే హైలో పెడుతున్నాను. మనకి కావాల్సినట్టు వస్తాయండి అప్పుడు, లేకపోతే అనవసరంగా అది మాడిపోతుందని మనం హడావిడి పడి ఇలాంటి ఏం చేయక్కర్లేదు. ఇది కొంచెం లూజ్గా కలిపి నెక్స్ట్ ఇది పల్చగా వేస్తా చూడండి, మొత్తం పిండి పల్చగా అయిపోద్దేమో. మళ్ళీ నాకు పునుగులు వేసుకోవడానికి రాదు. ఏం పునుగులు అని చెప్పాలి వీటిని? కందిపప్పు పునుగులు, ఎర్రపప్పు పునుగులు అంట, ఎర్ర పునుగులు. ఈ కలర్కే ఫిదా అయిపోవాలండి అందరూ. ఆయిల్ కొలు తీసుకొని మరీ వేస్తున్నా నేను, ఎక్కువ తక్కువ పడకుండా. సిమ్ చేసేసాను. మళ్ళీ ఇంకొక దోశ, ఇంకొక దోశ, ఇంకొక దోశ, ఇంకొక దోశ. ఇదిగోండి మన దోశలు రెడీ. ఆహా ఏమి రుచి. నిమ్మకాయ పెట్టుకుందామా? నా దృష్టి అంతా నిమ్మకాయ మీదనే ఉంది. నాకు కొంచెం పులుపు ఇష్టం కదా. ఇంకోండి ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి. పల్లి పచ్చడి ఎదిరిపోయింది. ఈ దోశ అయితే ఎంత టేస్టీగా ఉందో. ఇన్స్టెంట్ దోశ అంటే ఎవ్వరు నమ్మరండి దీన్ని. సూపర్, సింప్లీ సూపర్. ఎంతసేపు అండి, వెంటనే వీడియో చూడగానే నానబెట్టండి కొంచెం ఎర్రకందిపప్పు, అందులో సగం జస్ట్ 4 దోశలు వేసి చూడండి. డెఫినెట్గా నెక్స్ట్ టైం మీరే చేస్తారు. మళ్ళీ ఉండనా మరి, మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను.